అమెరికా సుంకాల ప్రభావం భారత్పై తీవ్ర స్థాయిలో పడింది. అమెరికా విధించిన 50% సుంకాలతో భారత రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోయింది. భారతీయ కరెన్సీ రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంత ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. యుఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి 87.97కి పడిపోయింది. ఫిబ్రవరిలో దాని మునుపటి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 87.9563ని అధిగమించి డాలర్తో పోలిస్తే కరెన్సీ 0.4% తగ్గి 87.9763కి చేరుకుంది. భారత ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ ఆదాయాలపై అమెరికా వాణిజ్య సుంకాల పెంపు ఎఫెక్ట్, ఇన్వెస్టర్ల ఆందోళన, చమురు ధరలు, డాలర్ బలపడటం వంటి అంశాలు రూపాయి విలువ పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది. భారత్ నుంచి వచ్చే వస్తువులపై ఇటీవల 25% సుంకాన్ని విధించిన అమెరికా ఆ మొత్తాన్ని 50%కి రెట్టింపు చేసింది. ఇది మార్కెట్లో రూపాయి విలువకు ప్రతికూలంగా మారింది. డాలర్తో రూపాయి మారక విలువ ఏడాది కాలంలో 4.24% పడిపోయింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం ఆపితేనే సుంకాలు తొలగిస్తామని ఇప్పటికే ట్రంప్ భారత్ని హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్ ని ఏమాత్రం లెక్క చేయని ప్రధాని మోదీ రష్యాతో వాణిజ్యం కొనసాగుతుందని ప్రకటించారు. ఇలాంటి సమయంలో రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది.